ఓం అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటలో జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను ఎదిరించి నిలబడాలంటే సహనం ఎంతో అవసరం. అదేమిటో తెలుసుకుందాం. అనగనగా ఒక చెట్టు, అది పచ్చని ఆకులతో, తెల్లటి పువ్వులతో, పక్షుల కిలకిల రావాలతో ఎంతో అందంగా ఉండేది. దారిని పోయే వారికి ఆ చెట్టు నీడనిచ్చేది, విశ్రాంతినిచ్చేది. ఎంత వైరాగ్యం ఉన్నవారికైనా సరే నిండుగా ఉన్న ఆ చెట్టుని చూస్తే చాలు మళ్ళీ జీవించాలనే ఆశ కలిగేది. కొన్నాళ్ళు గడిచాక వాతావరణం కాలుష్యం వలన చెడుగాలులు వేయటంతో పూలు రాలిపోయాయి, ఎండకు ఆకులు ఎండిపోయాయి, కొమ్మ నుండి వేరైపోయాయి. ఫలితంగా చెట్టు బోసిపోయింది. అటుగా వెళుతున్న కొందరు చెట్టును జాలిగా చూశారు. కొందరైతే పక్షుల కిలకలా రావాలతో, కాయలతో, పండ్లతో, పువ్వులతో అందంగా ఉండే చెట్టు ఈ రోజున ఇలా మోడైపోయినందుకు బాధపడ్డారు. ఈ మాటలన్నీ వింటున్నా ఆ చెట్టు మాత్రం బాధపడలేదు, నిరుత్సాహపడలేదు. తనకు మళ్ళీ గత వైభవం రాకపోతుంది అనే నమ్మకంతో ఎదురు చూస్తూ బతుకుతుంది. దాని ఆశ ఫలించింది. కొన్ని నెలలకు ఒక వర్షపు చుక్క ఆ చెట్టు వేరుపై పడింది. అంతే, చెట్టులో చలనం మొదలైంది. కొన్ని లక్షల చినుకులు కలిసి ఆ చెట్టును తడిపేశాయి. కొన్ని రోజులకు ఆకులు చిగురించాయి, పువ్వులు వికసించాయి, ఎగిరిపోయిన పక్షులన్నీ చెట్టుని చేరాయి. వచ్చేపోయే బాటసారులకు నీడనివ్వటం మొదలుపెట్టింది మరలా ఆ చెట్టు. అందరూ తన నీడని చేరటం చూసి ఆనందించింది ఆ చెట్టు. జీవితం మీద ఆశను కలిగేలా చేసింది ఆ చెట్టు. మనిషి జీవితము అంతే. ఒక్కోసారి కొన్ని అనర్థాల వల్ల నవ్వులు అనే పువ్వులు మాయమవుతాయి. ఒక్కోసారి కొన్ని అపార్థాల వల్ల కలిసిన వాళ్లే వెండిపోయిన ఆకుల్లాగా విడిపోతారు. అయినా సరే నిరుత్సాహపడకూడదు. ఏదో రోజు ఆ అనర్థాలు, అపార్థాలు అనే అడ్డుతెరలు తొలగిపోతాయి. ఏ నమ్మకంతో నీవు ఉదయాన్నే లేస్తావని అలారం పెట్టుకుంటావో అదే నమ్మకంతో ఏదో ఒక రోజున మన జీవితం మనం కోరుకున్న విధంగా మారుతుందని గట్టిగా నమ్మాలి. గొంగళి పురుగు ఒక్క రాత్రిలోనే సీతాకోక చిలుకగా మారదు కదా. అలాగే కాలం పెట్టిన సహన పరీక్షల్లో మనం నెగ్గాలంటే మనకు ఓర్పు, సహనం ఉండాలి. మన కర్తవ్యాన్ని మనం నిర్వహించాలి. ఏదైనా సమయం రావాలి, సహనం ఉండాలి. నమ్మకం, ఓర్పు, సహనం ఇవ్వమని భగవంతుని ప్రార్థిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై గోవింద. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.